ఇదిరా మొక్క అంటే సెక్యూరిటీ మామ.
మా అయ్యగారైతే తల తీసేస్తారు. మా చేతుల్లో చావద్దు. నా గొడవల్లోనే దొంగతనం చేస్తారా? చేసి ప్రాణాలతో బయటపడదామనే. సార్ మీ గురించి వీళ్ళకి పూర్తిగా తెలియదు సార్. సరాసరి పులిగుహలోకి ప్రవేశించి పులిగోళ్ళు పట్టుకుపోదాం అనుకున్నారు. అయ్యా మాకేం తెలియదయ్యా. అమ్మ తోడయ్యా. ఏరా అమ్మ తోడేస్తే అమాయకులు అనుకుని వదిలేస్తాననుకున్నారా? మీరు ఇలాగెందుకు చెప్తారా? రే లక్ష్మణ్ సార్, వీళ్ళ తలకాయల్ని తీసి మన ఫ్యాక్టరీ గోడౌన్కి వేలాడతీయండిరా. ఇంకోసారి ఎవరైనా ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించాలి. అయ్యగారు నిజంగా ఆ డబ్బుల సంగతి మాకేం తెలియదు అయ్యగారు. మేమేదో చిల్లర దొంగతనాలు చేసుకునేవాళ్ళం అయ్యగారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మేము చెప్పేది నిజమయ్యా. ఏరా మీ మాటలు నమ్మమంటారా? నమ్మండి అయ్యా. రే లక్ష్మణ్ వీళ్ళని వదిలేసి చెరొక 500 ఇచ్చి పంపించు. అలాగే సార్ పోలీస్ కేసు పెడదాం సార్, త్వరగా పట్టుకుంటారు. అదేమైనా మా తాత ముత్తాతలు సంపాదించిందయ్యా. అడ్డమైన గడ్డి తిని సంపాదించింది. పోలీసోళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లెక్కలు చెప్పాలి. ఆ మాత్రం కూడా తెలియదు. వెధవపియ్యవి. ఛే, అసలు దొంగలను వదిలేసి చిల్లర దొంగలను పట్టుకొచ్చారు. అంతా తాగడం తినడం తప్ప ఒక్క పని చేత కాదు. సార్ ఇంతకీ వాళ్ళకి డబ్బు ఎందుకు ఇచ్చినట్టు? చూడు పియ్యే, అందరూ వ్యాపారంలో ఎదగడానికి రాజకీయాలను ఆశ్రయిస్తారు. నాకు రాజకీయమే వ్యాపారం. నా పెట్టుబడి రాబడి అంతా రాజకీయమే. వాళ్ళెవరో ఈ ఎంపీ గంగరాజు ఫ్యాక్టరీలోనే దొంగతనం చేశారంటే నా గురించి పూర్తిగా తెలిసన్నా అయ్యుండాలి, లేదా నాకంటే పెద్ద దగులుబాజీలైనా అయ్యుండాలి. పియ్యే సార్ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే సార్. ఏడుకొండలవాడ వెంకటరమణ, అందరూ బాగుండాలన్నా. అదేంటి గోవింద అనకుండా అందరూ బాగుండాలంటున్నాను అనుకుంటున్నావా? అందరూ బాగుంటేనే కదన్నా మేము కూడా అందులో ఉండేది. అలా ఉంది మన లాజిక్. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక్కోటి ఇస్తానే. ప్లేట్ వాడికి డబ్బులు తీసుకో. ఏం బాబాయ్, ఈ నోట్లోంచి హోలే కాదు హోల్ వరల్డ్ కనిపిస్తుంది. ఇంకోటి నువ్వు ఇచ్చిన వాళ్ళలో కూడా హోలే ఉంది, వాడలేదు. ఇది అలాగే. ఈ 7 కొండలకే జలక్క. నీకు నెక్స్ట్ టైం ఇస్తాను. కానిస్టేబుల్ మేడం, వీడేం చేశాడు? మార్కెట్ లో బియ్యం దొంగతనం చేశాడు మేడం. బియ్యమా? మేడం బియ్యం దొంగతనం చేస్తావరా? ఎందుకు చేసావు? ఏం చేయను మేడం, మార్కెట్ లో బియ్యం రేట్ 40 రూపాయలు ఉంది. ఉంటే మాత్రం దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావరా? బియ్యం కావాలి నీకు? బియ్యం. కానిస్టేబుల్ మేడం, వీడేం చేశాడు? సిటీ బస్సులో కాలేజీ అమ్మని బాగా గోకాడు మేడం. గోకుతావరా? గోకుతావరా నువ్వు? గోకుతావా? అంత దుర్దగా ఉందరా? నీ పర్సనాలిటీకి అమ్మాయి కావాల్సి వచ్చిందా? కానిస్టేబుల్ మేడం, నేను కొట్టక ముందే వీడు పడ్డాడేంట్రా? అమ్మా కొట్టిన తర్వాత ఎలా పడాలి కదా మేడం, అందుకే ముందే పడ్డాడు. లేపండి. ఎంతకేం చేశాడు రైడు? ఒక ముసలావిడిని పట్టపగలు అందరి ముందు నిర్దాక్ష్యంగా చెప్పాడు మేడం. రేయ్, నీలాంటి వాడిని మామూలుగా శిక్షించకూడదురా. బట్టలు లేకుండా ఒంటి కాళ్ళ మీద నిప్పుల మీద నడిపించాలి. అంత పని మాత్రం చేయకండి. అసలు ఏం జరిగిందంటే బ్రదరు, ఆ ముసలిదాని మెల్లో అండి ఈ పాటి మందం ఉన్న నాంతాడు ఉందండి. రైలు లాగటానికి చైన్ లాగుతారు కదండి, అలాగే ముసలిదాని మెడలో చైన్ ఇచ్చుకుని గబుక్కుని లాగానండి. ఎంతసేపటికి ఓడలేదండి. పట్టు వదలని విక్రమార్కులాగా మళ్ళీ మళ్ళీ ట్రై చేశానండి. ముసలిదేమో చచ్చిపోయిందండి, చైన్ నా చేతిలోకి వచ్చిందండి. నాకు తెలియట్లేదు బ్రదరు, ఎంతగా ముసలిది ఎలా చచ్చిపోయిందంటూ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదురా? అర్థం కాలేదురా?
సార్ గుడ్ నైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే ఉంటది. పగలు రాత్రి తేడా లేకుండా కలలు కంటే టోపీ పెట్టుకుని లాఠీ ఊపుకుంటూ స్టేషన్కి వచ్చేయటం కాదు. పని చేయండి. నువ్వు యూత్ ఏంట్రా? ఎన్నాళ్ళు ఇలా ప్రేమించుకుంటావు? నీకో నాకో పెళ్ళేంత వరకు. చిలిపి, మరి నీకు నాకు పెళ్ళెప్పుడు? చాలే ఊరుకో, అవే మాటలు. 2 ఇడ్లీ 1 వడ కోసం హోటల్ మొత్తం కొనేస్తావా ఏంటి? మీది లవ్ కాదురా రే, కొవ్వే. ఒరే రమణ, ఆ గంగోగడి ఇంటికి వెళ్ళి పాలట్రా. అలాగే. వెళ్ళారా? వీడి పేరు గంగిగోవా. గంగిరెద్దులో ఉన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబోలు. వీడికి ఎలా పుట్టిందబ్బా ఇంత అందమైన అమ్మాయి? తల్లిపోలికి అనుకుంటా. పాలా? అవును, చెక్కని తాజా నెంబర్ 1 పాలు. సరే, గేదెలు పేడేసే టైం అయింది. వెళ్ళి ఏడిగా పిడకలు వేసుకోవాలి. లోపల అమ్మాయి పోలా. అమ్మో బుజ్జమ్మ, మీరే పోయచ్చు కదా. ఇంకా నయం, చీకట్లో పేనకన్నా ఉందని జ్యోతిషుడు చెప్పడే బాబు. అందుకని పెందలాడి వెళ్ళి పనులు చక్కపట్టేసి తొందరగా వచ్చేయాలి. నువ్వు లోపలికి వెళ్ళు అమ్మాయిందిగా. నిన్నే కోరా. బుజ్జమ్మా, బుజ్జమ్మా, బుజ్జమ్మా వచ్చినట్టున్నాడు. పువ్వుని తుమ్మెద గుచ్చినట్టు గుచ్చావబాయా. పువ్వులా ఇంత తేలిగ్గా ఉన్నావేంటే? అసలు మోస్తున్నట్టే లేదు. అలాగే ఉంటుంది. నీకు కావాలంటే నంబర్ 1 పాలేంటయ్యా. నా మొత్తం మురి పాలే అందిస్తా. తీసుకుంటావా? పాలెక్కడా? అక్కడ. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదురుగా ఉన్న తేనె పట్టుని కదిపావు కదరా. ఇప్పుడు దీన్ని ఆపేదెలా?